కుక్కలు మనిషితో సమానమన్నారు మంత్రులు సీతక్క కొండా సురేఖ. హైదరాబాద్లోని ఇండిపెట్స్ అడాప్షన్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు కుక్కలను హింసించొద్దన్నారు. కుక్కలకు విశ్వాసంతో ఉంటాయని, అవి మనుషులకు అండగా ఉంటాయన్నారు. సునకాలను చంపాలని తమ ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదని, ప్రతిపక్షాలు ఆరోపణలు మానుకొని స్వచ్ఛంద సంస్థలకు ఫండ్స్ ఇస్తే మరికొన్ని డాగ్స్ దత్తత తీసుకునేలా చేస్తామన్నారు. కాబట్టి వాటి ప్రాణం వాటిది, వాటి ప్రాణాన్ని మనం మంచిగా రక్షించాలి, వాటిని మంచిగా మనలాగా చూసుకోవాలి. నిజంగా చెప్పాలంటే మనకు తోడు ఎవ్వరు అవసరం లేదు. ఒక కుక్క మనతో ఉంటే ఒక మనిషి ఉన్నంత సమానం. అది మనం ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చుంటుంది, మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తుంది, మనతో పాటే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనం విన్నవి కూడా ఉన్నాయి. ఎవరైతే యజమానులు చనిపోతే యజమానుల ఫోటో దగ్గరే కూర్చొని తిండి తినకుండా చనిపోయినటువంటి కుక్కలు కూడా చాలా ఉన్నాయి. అంటే వాటి విశ్వాసం అనేది ఎట్లా ఉంటుందో ఆలోచించండి. మనుషులను నమ్మే పరిస్థితి ఈ రోజుల్లో లేదు. దానికి బదులు మనం ఇటువంటి పెట్స్ను నమ్ముకుంటే అవి మనకు హెల్ప్ఫుల్గా ఉంటాయి, మన రెస్క్యూ చేస్తాయి, మనకు అండగా ఉంటుంది, మనకు ఆత్మీయంగా ఉంటాయి. కొంతమంది మా నోటీసులో లేకుండా, మా నిర్ణయాలు లేకుండానే అక్కడక్కడ వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయాలతో కొన్ని దురదృష్టకరమైనటువంటి సంఘటనలు, అటాక్స్ డాగ్స్ మీద జరిగింది. దాన్ని పంచాయతీరాజ్ మినిస్టర్గా నేను వెంటనే ఖండించడం జరిగింది. అదేవిధంగా మా సిద్ధాంతమే, మా మూల సిద్ధాంతమే కాంగ్రెస్ పార్టీ అహింస. కాబట్టి ప్రతి ప్రాణికి జీవించే హక్కు ఉంది. ప్రకృతిని ప్రేమిస్తాం మనం అందరం. ఈ ప్రకృతిలో విషపురుగులు కూడా బతుకుతూ ఉన్నాయి. అలాంటిది అత్యంత నమ్మకమైనటువంటి, మనిషికి విశ్వాసం కలిగినటువంటిది డాగ్. శునకం అంటారు డాగ్. మరి ఆ డాగు ఒక్క మనిషి ఉన్నా కూడా పక్కన అది ఉంటే చాలా భద్రతగా, సెక్యూర్గా ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి వాటిని కాపాడుకోవడం మన బాధ్యత.